స్టెబిలిటీ లేని జీవితాలు ఎవరివైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా సెలబ్రిటీల జీవితాలని చెప్పాలి. అనుకోకుండా ఫేమ్ ఎలా వస్తుందో అలాగే అనుకోకుండానే ఫేడ్ అవుట్ కూడా అయిపోవాల్సి వస్తుంది. అందుకే అంటారు పెద్దలు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానేగా మీ డౌట్. సేమ్ ఇందాక చెప్పిన సామెతలాగానే ఓ స్టార్ యాంకర్ కాస్త ముందుగానే జాగ్రత్త పడ్డారు. అందుకే వారికి ఇప్పుడు అంతగా అవకాశాలు లేకపోయినా ఏదో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కాలం వెలబుచ్చుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ యాంకర్స్ మరెవరో కాదు, యాంకర్ భానుప్రకాష్ మరియు యాంకర్ విజయ. ఈ జెమినీ యాంకర్స్ ఇద్దరు గతంలో ఒకే ఒక ఛానల్ కి ఒక్క షో వర్క్ చేయడమే కాకుండా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని రీసెంట్ గానే మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అయితే ఈ యాంకర్స్ యాంకరింగ్ కి మ్యారేజ్ కి ముందు ఉన్న క్రేజ్ మ్యారేజ్ తర్వాత లేదు. దీంతో యాంకర్ భానుప్రకాష్ ఏమో సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుంటూ ఉంటే యాంకర్ విజయ బుల్లితెరకు మొత్తానికి గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే ఉండి పాపని చూసుకుంటుంది. అయితే ఈ యాంకర్ భానుప్రకాష్ సీరియల్ ఆర్టిస్ట్ గా మారి చేసిన ఫస్ట్ సీరియల్ వచ్చేసి స్టార్ మాలో ప్రసారమైన ఓకే జాను అనే సీరియల్. ఆ సీరియల్లో భానుప్రకాష్ పాత్ర చిన్నదే అయినప్పటికీ అతని యాక్టింగ్ కి మంచి మార్కులు పడడంతో రీసెంట్ గా ఇతనికి మరో స్టార్ మా సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్ పేరే గుండె నిండా గుడిగంటలు. ఈ సీరియల్లో అయితే భానుకి నెగిటివ్ షేడ్ ఉన్న సంజయ్ పాత్ర దక్కడంతో ఆ పాత్రను ఈ యాంకర్ రఫ్ ఆడించేస్తున్నాడు. దీంతో మళ్లీ భాను ఈ కాలం సీరియల్ ప్రేక్షకుల దగ్గర సంజయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్యనే వీళ్ల పాప కూడా కాస్త పెద్దదవడంతో యాంకర్ విజయ కూడా సీరియల్స్ లోకి రావాలని ట్రై చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో విజయ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవ్వడంతో ఈ ఆలోచన మానుకుంది. ఇక వీరి లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ యాంకర్స్ ఇద్దరు జంటగా ఈటీవీలో వచ్చే జిల్ జిల్ జిగా అనే షోకి హోస్ట్ చేస్తూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ షో అప్పట్లో మంచి రేటింగ్ తో దూసుకుపోయేది. దీంతో ఆ షో లవర్స్ ఈ కపుల్ యాంకర్స్ కు మళ్లీ మంచి ఆఫర్స్ వచ్చి తొందరగా బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.